శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. హిమాలయ సాధువు స్వామి రామ గారి గురించి చదువుకుంటూ ఉన్నాం. గత భాగంలో రచయిత గారైన పండిట్ రాజమణి టిగునైట్ గారు తమ గురువు అయినటువంటి స్వామి రామ గారిని ఎలా కలుసుకున్నారు అనేది తెలుసుకున్నాం. స్వామీజీ రచయిత గారిని ముందు తను థీసిస్ చేయటము, వాటి గురించి చదవటం కాకుండా సాధన ముందు మొదలు పెట్టమని చెప్తారు. మనం కూడా కేవలం వినటం, చదవటం కాకుండా మన సాధనని ఆపకుండా కంటిన్యూగా చేస్తూ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. తమతో పాటుగా అమెరికాలో వ్యవహారాలు చూసుకోవడం కోసం టిగునైట్ గారిని రమ్మని, తమతో ఉండమని స్వామి రామ గారు చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఒకరోజు స్వామీజీ నాకు షికాగోలో తనని చూడటానికి వచ్చిన ఓ మహిళ గురించి చెప్పారు. ఆ తర్వాత అమెరికాలో చెప్పిన ఉపన్యాసాల్లో స్వామీజీ ఆ కథని ఎన్నోసార్లు శ్రోతలకి వినిపించారు. ఆమె మిన్నసోటా యూనివర్సిటీలో డాక్టోరల్ స్టూడెంట్. ఆమె యోగా మీద థీసిస్ సమర్పిస్తోంది. అందులో భాగంగా ఆమె ఫీల్డ్ వర్క్ చేస్తూ స్వామీజీని కలవటానికి అపాయింట్మెంట్ తీసుకుంది. ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఆమె అతీంద్రియ శక్తులు, సిద్ధుల సాధన గురించి అడిగింది. ఆమె స్వామీజీకి అటానమిక్ నాడీ వ్యవస్థ మీద వాలంటరీ కంట్రోల్ ఉందనే విషయం గురించి అనేకమైన ఉదంతాలు అప్పటికే విని ఉంది. ఈ యోగా అద్భుతాలన్నీ ఆయన సిద్ధులు కాబట్టే చేస్తారని భావించింది ఆమె. కొంతమంది స్వామీజీ భక్తులు విపరీతమైన స్వామీజీ పట్ల గల మిక్కుటమైన భక్తి భావంతో స్వామీజీ గొప్ప సిద్ధ సంపన్నులని, వారికి ఆకలి, దప్పిక, శీతోష్ణ స్థితులు, బాధ, ఆనందం వంటి శారీరక అనుభవాలన్నింటికీ ఆయన అతీతమనే భావన ఆమెలో కలిగించారు. ఆమెకి ఎవరో గాని స్వామీజీ నిద్ర కూడా పోరని చెప్పారు. దాంతో ఆయన ఇంటర్వ్యూ సందర్భంగా దగ్గు వచ్చి మధ్య మధ్యలో దగ్గుతూ ఉంటే అంత గొప్ప సాధువుకి దగ్గు రావటం ఎలా సాధ్యమా అని చూసింది. అక్కడుండే ఆశ్రమవాసుల్లో ఒకరు వచ్చి స్వామీజీకి భోజనం సిద్ధంగా ఉందని చెప్పడానికి వస్తే ఆమె నమ్మలేకపోయింది. మీరు భోజనం చేస్తారా అని అడిగిందామె. దానికి ఆయన అవును చేస్తాను అన్నారు. ఆమె ఆశ్చర్యంతో అదేమిటి, యోగులు ఆకలి దప్పులకు అతీతులు కాదా అని అడిగింది. అంటే ఏమిటి నీ ఉద్దేశం? కఠిన స్వరంతో అంటూ స్వామీజీ లేచి బాత్రూంకి వెళ్ళారు. ఆమె స్తబ్దురాలైంది. ఆ స్తబ్దత నుంచి తేరుకున్న తరువాత ఆమె స్వామీజీని ఒక మిథ్యా వేదాంతిగా భావించింది. ఊరికే యోగ సాధన గురించి బోధలు చేస్తారు, యోగాన్ని అభ్యసించానని చెప్తారు. కానీ ఆయన కూడా అందరిలాగానే ఆహారం తీసుకుని అవసరాలు తీర్చుకోవటానికి బాత్రూంకి వెళ్ళారని భావించటంతో ఆమె ఎంతో నిరాశకి గురైంది. నిజానికి ఆమె మినియాపోలిస్ తిరిగి వెళ్ళిన తర్వాత ఒక గ్రూపుని ఏర్పరచి వారికి భారతీయ యోగులు, స్వాముల మీద ధర్మ వ్యతిరేక ప్రచారం చేయాలని కూడా అనుకుంది. ఆమె పిహెచ్డి విద్యార్థిని అయి ఉండి కూడా అంతటి అవగాహన లోపం ఎలా కలిగి ఉందని నేను స్వామీజీని అడిగాను. ఏ కొంచెం అవగాహన కలిగి ఉన్న మనిషికైనా మానవులు, మానవేతరులు, యోగులు కానివారు ఎవరైనా సరే జీవించి ఉండటానికి ఆహారం తీసుకోవాలని, విసర్జన క్రియలు జరిపి తీరాలని అర్థం కావాలి. స్వామీజీ మర్మంగా నవ్వి ఇక్కడ అదే కదా సమస్య అన్నారు. మేధావులకి తరచుగా కనీస ఇంగిత జ్ఞానం లోపిస్తుంది. అందుకే వారి పనులు వ్యావహారికంగా ఉండవు. యోగులు, స్వాములు మోసకారులనే అభిప్రాయం ఈమెలో బలంగా కలగటానికి అనేక రకాల అంశాలు తోడయ్యాయి. ఆమె ఇప్పటి వరకు యోగా మీద ఎలాంటి ప్రామాణికమైన గ్రంథాల్ని అధ్యయనం చేయలేదు. పైగా సంస్కృత భాష తెలియకపోవటం వల్ల
ఆమె యోగ సాహిత్యం కూడా చదవలేకపోయింది. ఆమె యోగ సూత్రాల మీద కొన్ని ఉపన్యాసాలు మాత్రం విన్నది. అందులోనూ ముఖ్యంగా అతీంద్రియ శక్తుల మీద ఉన్న 3వ అధ్యాయం మీద ఉపన్యాసాలు విన్నది. ఆమె నా గురించి కూడా అద్భుతమైన కథల్ని విని ఉంది. ఆ కథలకి నేను సరితూగకపోయేసరికి ఆమె చాలా నిరాశ చెందింది. ఇది ఆమె తప్పు కాదు. తరచుగా భక్తులు తమ గురువులపై ఇతరులకు గురి కుదరటానికి కొన్ని రకాల అసాధారణమైన కథల్ని అల్లుతూ ఉండి వాటికి గొప్ప విశ్వసనీయత కల్పిస్తారు. వాళ్ళు గురువులు గొప్పవారైతే తాము కూడా గొప్పవాళ్ళమవుతామనే భావన ఒకవైపు, కనీసం గురువుగారిలా గొప్పవాళ్ళు కావలసిన అవసరం ఇంకోవైపు పనిచేస్తూ ఉంటాయి వాళ్ళకి. అలాంటి భక్తులు ఒక గురు సాంప్రదాయాన్ని సృష్టిస్తారు. పవిత్రమైన గురు శిష్య సాంప్రదాయ ఔన్నత్యాన్ని మకిలిపరుస్తారు. ఈ ప్రక్రియలో కొత్త సాధకుల్ని తప్పుద్రోవ పట్టిస్తారు అన్నారు. స్వామీజీని అంచనా వేయటం ఎవరికీ సాధ్యం కాదని అనిపించింది. కొన్ని రోజులు ఆయన నేను వస్తానని ఎదురు చూస్తున్నట్టు ఉండేది. గంటల కొద్దీ సమయం నాతో ఆయన ఏకాంతంలో మాట్లాడుతూ ఉండేవారు. ఆ సమయంలో ఆయన ప్రతి విషయం మీద మాట్లాడేవారు. మరణ గతి శాస్త్రం ఆయనకి ఇష్టమైన విషయం. ఆయన పరకాయ ప్రవేశం మీద మాట్లాడేవారు. పరకాయ ప్రవేశం గురించిన జ్ఞానం, దానిపై పట్టు సంపాదించటం, మరణ గతి శాస్త్రం, ఇవి మన సాంప్రదాయంలో కీలకమైన అంశాలని అనేవారు ఆయన. ఆయన తన బాల్యంలో తన సిద్ధ గురువు, ఇంకా కొంతమంది సిద్ధ గురువులు తనకి చూపించడం కోసం ఏ విధంగా మరణ ప్రక్రియని చూపించేవారో వర్ణించారు. మనకు ఒక ఎపిసోడ్లో దాని గురించి వచ్చింది. వారి పరమ గురువు పరకాయ ప్రవేశం ఎలా చేశారు అనేది చూపించారు. ఆయన ఏం చెప్తున్నారో నాకు పూర్తిగా అర్థం కాకపోయినా ఆ విషయం నన్ను ఎంతగా ఆకట్టుకుందంటే, నేను ఆయన్ని కలవటానికి వెళ్ళిన ప్రతిసారి నాకు ఆ విషయం గురించి మళ్ళీ ప్రస్తావన తెస్తే బాగుండునని అనిపించేది. మరికొన్నిసార్లు నేను ఆయన్ని సందర్శించటానికి వెళ్ళినప్పుడు లాబీలో గంటల కొద్దీ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. ఒకసారి రోజంతా అలా ఎదురు చూసేవాడిని కూడా. అదృష్టం ఉంటే కొన్ని నిమిషాల పాటు ఆయన్ని చూడగలిగేవాణ్ణి. స్వామీజీకి తాను ఎక్కడ నివసిస్తున్నారో, ఏం చేస్తున్నారో, తను ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళుతున్నారో ఎవరికీ తెలియడం ఇష్టం ఉండేది కాదని నేను గమనించాను. నేను ఆయనతో సమయం గడుపుతున్నట్టు కానీ, ఆయన నాకు తెలుసన్నట్టుగా కానీ ఎవరూ గమనించటం ఇష్టం లేదనే విషయం కూడా నేను గమనించాను. ఆయన బోధించిన సాధనా పద్ధతుల విషయంలో కూడా అలాగే ఉండేది. నేను నాకు ఏం చెప్పారనే విషయాన్ని ఎవరికీ తెలియకుండా కాపాడుకుంటేనే నాకు తదుపరి స్థాయి గురించి బోధించేవారు. నేను ఆయనకు పరిచయమైన కొత్తల్లో మొదటి 4 నెలల్లోనూ వరుసగా 12 రోజుల పాటు ఆయనతో కూడా ఉండే అవకాశం దక్కింది నాకు. అప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఆ సమయం ఎంతో విలువైనదని అనిపిస్తుంది. అది ఎలా జరిగిందంటే, సెప్టెంబర్ చివర్లో ప్రత్యేకమైన కారణం ఏదీ లేకపోయినా స్వామీజీ మా తల్లిదండ్రుల్ని చూసి వీలైనంత వెంటనే రమ్మని అన్నారు. అందుకే నేను ఉత్తర భారతదేశంలో ఎక్కడో లోపలి మూలల్లో ఉన్న మా ఊరికి వెళ్ళి ఒక రాత్రి ఉండి ఢిల్లీకి బయలుదేరాను. ఆయన వీలైనంత వెంటనే రమ్మన్నారు కదా. అందుకు నేను ఢిల్లీకి వచ్చానని ఎవరికీ తెలియకముందే నేను ఆయన్ని చూడాలని అనుకున్నాను. నా దగ్గర అదనంగా ఒక కుర్తా, పైజామా సెట్, ఒక అండర్వేర్ సెట్, బ్రష్ వంటి కొన్ని అవసరమైన సామాన్లు ఉన్నాయి, అంతే. నేను ట్రైన్లోనే బ్రష్ చేసుకుని తల దువ్వుకుని ఫ్రెష్ అయ్యాను. నేను హోటల్కి చేరేసరికి 7 గంటలైంది. స్వామీజీ మరో స్వీట్కి మారారని రిసెప్షనిస్టు చెప్పింది. నేను ఆయన కాళ్ళకి నమస్కారం పెడుతూ ఉంటే
ఖుష్ రహో ఖుష్ రహో అంటే సంతోషంగా ఉండు అని దీవించారు. నేను ప్రజలతో కలవటం, మాట్లాడటంతో పూర్తిగా అలసిపోయాను. నువ్వు ఇక్కడే ఉండు, నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. ఇక ఫోన్ కాల్స్ నాకు పంపవద్దని రిసెప్షన్కి చెప్పు. ఇంకా చెప్పాలంటే నేను అందుబాటులో లేనని చెప్పేయమను అన్నారు. ఆయన ఈ విధంగా ఆదేశించి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు మూసుకున్నారు. నేను లివింగ్ రూమ్లో కూర్చున్నాను. చాలా గంటల తర్వాత స్వామీజీ బయటకు వచ్చి నన్ను ఏదైనా తినేసి త్వరగా రమ్మన్నారు. నాకు రూమ్ కీ ఇచ్చి తలుపు తట్టకుండా వచ్చేసి లోపల కూర్చోమని చెప్పారు. నేను సరిగ్గా అలాగే చేశాను. రాత్రి 2 గంటలకి ఆయన బయటకొచ్చారు. నన్ను వెళ్ళి తిరిగి తెల్లవారి రమ్మన్నారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళగలను? అంత రాత్రిపూట నేను ఆనంద్ ప్రతాప్ సింగ్ ఇంటికి వెళ్ళటం సరికాదని అనిపించింది. పైగా నేను ఢిల్లీలో ఉన్నట్టు, స్వామీజీ దగ్గర ఉన్నట్టు ఆయనకు చెప్పలేదు. అయినా నాకు అక్కడ అతి చవక హోటల్లో కూడా ఉండగలిగే స్తోమత లేదు. అప్పుడు నాకు ఒక సంగతి మనసులో మెదిలింది. పోనీ ఎక్కడికి వెళ్దామని అంత ఆలోచించటం ఎందుకు? ఎలాగూ ఓ 2-3 గంటలు గడిపితే తెల్లవారుతుంది. రోడ్డు దాటి నెహ్రూ పార్కులో చెట్ల కింద గడిపేస్తే పోతుందనిపించింది. తీరా పోతే పార్కు మూసేసి ఉంది. 6 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ ఎక్కి ముళ్ళు తప్పించుకుంటూ లోపలికి గడ్డి మీదకి జారాను. కాసేపు అటూ ఇటూ నడిచాను. శరీరం వేడిగా ఉంచుకోవటానికి వ్యాయామం చేశాను. తెల్లవారుతుండగా ఓ నీళ్ల పైపు కనిపించింది. అక్కడే బ్రష్ చేసుకుని స్నానం పూర్తి చేసుకున్నాను. సూర్యోదయం అవుతుండగా హోటల్కి చేరుకున్నాను. 11 రోజుల పాటు నా దినచర్య మొత్తం ఇలాగే గడిచింది. సోఫాలో కూర్చుని జపం చేసుకోవడమో నిద్రపోవడమో చేసేవాడిని. బెడ్రూమ్ నుంచి కొద్దిగా శబ్దం వినిపించినా అది స్వామీజీ బయటకు వస్తున్న శబ్దంగా నేను గుర్తించేవాడిని. నేను లివింగ్ రూమ్లో అడుగుపెట్టినప్పుడు నా అవసరం అక్కడ లేదని అనిపిస్తే అప్పుడు నేను సరోజినీనగర్ మార్కెట్లో కొంచెం పప్పు వేసుకుని 2 చపాతీలు తిని రావటానికి పరిగెత్తేవాడిని. 12వ రోజు రాత్రి సుమారు 2 గంటలకు స్వామీజీ, ఇప్పుడు నువ్వు వెళ్ళవచ్చు అన్నారు. ఎప్పుడు చెప్పినట్టే చెప్పారు కదా అని నేను నా బ్యాగ్ తీసుకున్నాను. ఆయన అప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటావు అని అడిగారు. ఢిల్లీలో నేను జవాబిచ్చాను. అదే ఢిల్లీలో ఎక్కడా అని? రోడ్డుకి అవతల అక్కడ. ఎక్కడా? మరెవరైనా ఉన్నారా నీతో అడిగారు ఆయన. అదో అద్భుతమైన చోటు, చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నాను నేను. కానీ ఎక్కడుంటున్నావు పట్టి పట్టి అడిగారు. నెహ్రూ పార్కులో చెట్ల కింద. ఆయన ఒక క్షణం మౌనంగా ఉన్నారు. అప్పుడు చెయ్యి పైకెత్తి ఆశీర్వదించారు. నేను తల వంచాను. ఆయన చేయి నా తల మీద ఉంచారు. నీకోసం అక్కడ ఆశ్రయం ఎప్పుడూ దొరుకుతుంది. కానీ నువ్వెక్కడ తింటున్నావు అని అడిగారు. సరోజినీనగర్ మార్కెట్లో రోడ్డు పక్కన ఉన్న చిన్న హోటల్స్లో ఉన్న దాబాల్లో ఒక చోటకి వెళ్తున్నాను స్వామీజీ. అక్కడ నీకోసం ఎప్పుడూ ఆహారం ఉంటుంది. నువ్వేనాడు ఆకలితో ఉండవు అన్నారు. అప్పుడు ఆయన టీ, పాలు, కొన్ని బిస్కెట్స్ తీసుకుని రమ్మని ఆర్డర్ ఇచ్చారు. ఈ 12 రోజుల్లో ఆయన నాతో మాట్లాడింది కానీ, నా కోసం ఏదైనా తినటానికి ఆఫర్ చేసింది కానీ అదే మొదలు. ఆ సంభాషణ నాకు స్వామీజీని అర్థం చేసుకునేందుకు ఉపకరించింది. అంటే స్వామీజీ ఈ ఐహిక ప్రపంచంలో చురుగ్గానే ఉన్నట్టే అనిపిస్తున్నా ఆయన ఈ ప్రపంచంలో లేరు. మంచు శిఖరాలు, హిమాలయాల్లోని హిమనీ జలపాతాలే ఆయన అసలు నివాస స్థానం. కైలాస పర్వతంలోని ప్రాచీన గుహ ఆయన ఆటస్థలం. ప్రజలంతా స్వామీజీని ఒక సైంటిస్ట్గా, యోగి, వేదాంతి, కవి, సర్వజీవహితైషిగా భావిస్తారు. కానీ నాకు ఆ రాత్రే అర్థమైంది, ఆయన ఆ దివ్య మోహన సౌందర్యంతో ఉట్టిపడే ప్రకృతి మాత వరాల మూట.
ఆయన అంతరంగ బాహ్య ప్రపంచం ఆమె ఉనికితోనే ప్రకాశిస్తున్నాయి. ఎవ్వరూ ఎవరి గురువు కాదు అన్నారాయన. ఎవరు ఎవరికి శిష్యులు కారు. ఆ దేవీమాతే అందరికీ గురువు. బేషరతుగా ఆమె ప్రేమని కురిపిస్తూ నిజమైన సాధకుడి ఎదుట గురువు రూపంలో నిలబడుతుంది. ఆమెకి గురువుకి మధ్య అంతరం ఉందని భావించటం మాయ. మనం ఈ మాయావరణాన్ని గనక ఛేదించలేకపోతే మనకి అంతరంగంలో శాంతికి తావు ఉండదు. అప్పుడు స్వామీజీ అధికార స్వరంతో నాతో మాట్లాడారు. ముందు నీ థీసిస్ పూర్తి చేసుకో. అస్సాంకి వెళ్ళు. అక్కడ గౌహతి విశ్వవిద్యాలయం లైబ్రరీలో ఎన్నో వ్రాత ప్రతులు ఉన్నాయి. కామాఖ్య కూడా దగ్గరగా ఉంటుంది. అక్కడే అమ్మవారు గురువు రూపంలో ప్రత్యక్షమవుతుంది. ఆమె నీకు శాశ్వత ముక్తి మార్గం చూపుతుంది. ఇప్పటికే నేను మీలో ఆ తల్లిని చూస్తూ ఉన్నాను అని అన్నాను. నీకు అర్థం కాదు. ఆచారపరమైన పద్ధతులు పాటించడం సంప్రదాయంలో భాగం కాదు. కానీ నువ్వు ఒక బోధకుడిగా సిద్ధం చేయబడుతున్నావు. నీకు ఆచార వ్యవహారాలు కూడా తెలియాలి. కామాఖ్యామాత నీతో శ్రీవిద్యా సాధన చేయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుందిలే. అందులో అనుష్ఠానం, ఆచార సంప్రదాయాలు, శ్రీచక్రార్చన వంటివన్నీ కలిసే ఉంటాయి. సాధన చేసే పద్ధతి నీకు ఒకసారి తెలిస్తే నేను నీకు దానిపై సాధన చెప్తాను అన్నారు. ఈ విషయాలు చెప్పి స్వామీజీ నన్ను పంపించారు. ఆ తర్వాత నేను వారిని 10 నెలల దాకా కలుసుకోలేదు. కానీ ఆయన కార్యకలాపాలు ఆనంద ప్రతాప్ సింగ్ జీ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. 1977 వసంతకాలంలో స్వామీజీ అమెరికాకి తిరిగి వచ్చారు. ఈసారి ఆయన తక్కువగా పర్యటిస్తూ తన దృష్టిని, శక్తియుక్తుల్ని ఎక్కువగా రాత పని మీద కేంద్రీకరించి హిమాలయ పరమగురువులతో జీవనం వేసవి కాలానికి పూర్తి చేశారు. ఈ పుస్తకం డిక్టేట్ చేస్తున్న ఆ 2 నెలల పాటు ఆయన చుట్టూ ఉన్న వాతావరణం ఎంత శక్తివంతంగా, ఎంత ఓజస్సుతో నిండి ఉందో చూసిన అందరికీ అర్థమైంది. స్వామీజీ దగ్గర శిష్యులు షిఫ్టుల్లో పనిచేశారు. ఓ పక్కన డిక్టేషన్ తీసుకునేవాళ్ళు, చేత్తో డిక్టేషన్ తీసుకునేవారు. ఆ మెటీరియల్ టైపింగ్ పూర్తయ్యేది, దాని ఎడిటింగ్ అయ్యేది, మళ్ళీ పుస్తక రూపంలో ఆ అధ్యాయానికి టైప్ సెట్టింగ్ అయిపోయేది. డాక్టర్ అగ్నిహోత్రి అలహాబాద్ విశ్వవిద్యాలయంలో స్వామీజీతో కలిసి చదువుకున్న స్నేహితుడు. ఆ తర్వాత ఆయనకి శిష్యులయ్యారు. ఆయన ఈ సెషన్లకి హాజరై హిమాలయ పరమగురువులతో జీవనం ఒక అద్భుతమైన గ్రంథం అని ప్రశంసించారు. స్వామీజీ సిద్ధులతో తన అనుభవాల గురించి డిక్టేషన్ చెప్తున్న సందర్భంలో ఈ లోకాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళినట్టు ఉండేదని చెప్పేవారు. ఈ ప్రాజెక్టులో పనిచేసే వారందరికీ ఈ పని ఆధ్యాత్మిక ప్రేరణతో జరుగుతోందన్న విషయం అర్థమైంది. వీళ్ళందరికీ వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాల్లో ఒక అనుభవం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంది. అది చాలామంది తమ కళ్ళతో తామే చూశారు కూడా. ఒకరోజు సాయంత్రం పొద్దుపోయింది. స్వామీజీ ఒక అధ్యాయం డిక్టేట్ చేశారు. తమ గురుదేవుల గురించి మాట్లాడే మూడ్లో ఉన్నారు. బాబాజీ జీవితంలో కొన్ని నిగూఢమైన విషయాల్ని ఆయన చెప్తున్నారు. తనకి ఆయన నేర్పిన సాధనల గురించి విస్తారంగా చెప్తున్నారు. అక్కడికి వచ్చిన విద్యార్థులు మంత్రముగ్ధులైపోయారు. ఆ విషయాన్ని కూడా పుస్తకంలో చేర్చమని వాళ్ళు కోరారు. స్వామీజీ వద్దన్నారు. నా గురువు గురించి ఆ విషయాలు ప్రజలకి వెల్లడి చెయ్యకూడదు. మా గురుదేవులకి ఆ విషయాల్ని పైకి చెప్పడం ఇష్టం ఉండదు అన్నారు. ఆ గ్రూప్లో చాలామంది గురుదేవులు కాదని చెప్పటాన్ని ఒప్పుకోలేకపోయారు. ఇక స్వామీజీ ఇష్టం లేకుండానే ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ స్టోరీని డిక్టేట్ చేశారు. దాన్ని చాలా వేగంగా టైప్ చేసి పేజీల్ని స్వామీజీ ముందు పెట్టారు. తలుపు మూసి ఉంది.
రూమ్లో ఒక 12 మంది కూర్చుని ఉన్నారు. అకస్మాత్తుగా ఆ తలుపు పెడేమని తెరుచుకుంది. చల్లగాలి పెద్ద శబ్దంతో వచ్చి సుడులు తిరిగి కొత్తగా టైప్ చేసిన పేజీల్ని పైకి లేపింది. ఆ కాగితాలు సొళ్ళు తిరుగుతూ గది బయటకి వెళ్ళిపోయాయి. ఇక అవి ఆ తర్వాత కనపడలేదు. అంటే బాబాజీయే అది బయటకు రావడం ఇష్టం లేదు కాబట్టి తీసుకుని వెళ్ళిపోయారన్నమాట. అంటే శిష్యులు చేసే ప్రతి పని గురువు గమనిస్తూనే ఉంటాడని అర్థమవుతుంది కదా. హిమాలయ పరమగురువులతో జీవనం పుస్తకం ప్రచురణకి వెళ్ళినప్పుడు స్వామీజీ కొన్ని నెలల పాటు పర్యటనలతో, ఉపన్యాసాలతో చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. ఆ శీతాకాలంలో ఆయన కొన్ని నెలలు భారతదేశంలో ఉండి మళ్ళీ వసంతకాలం నాటికి తిరిగి వచ్చారు. అప్పటికి ఆ పుస్తకం ప్రచురించబడి అద్భుతాలు చూపిస్తోంది. గ్లెన్వ్యూ సెంటర్లో అప్పటికే సౌకర్యవంతంగా ఉండవలసిన వారి కంటే ఎక్కువ మంది ఉన్నారు. వెయిటింగ్ లిస్ట్ ఇంకా ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. చికాగోలోనూ ఇంకా ఇతర నగరాల్లోనూ స్వామీజీ అప్పుడప్పుడు 1-2 ఉపన్యాసాలు చెప్పడం కాకుండా ఇంకా విస్తృతమైన కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటున్నారు. అక్కడి వాళ్ళు ఈ హిమాలయ యోగి దగ్గర చాలా కాలం పాటు అధ్యయనం చేయాలనుకుంటున్నారు. దాంతో ఆశ్రమ సిబ్బంది ఎక్కువ మందికి ఆశ్రయం కల్పించేందుకు మరో ప్రదేశం కోసం వెతకసాగారు. మరికొద్ది నెలల్లో వాళ్ళు ఉత్తర పెన్సిల్వేనియాలోని హ్యానెస్డేల్ అనే పట్టణం సరిహద్దుల్లో ఉన్న కిల్రో సెమినరీ ఆఫ్ ద సేక్రెడ్ హార్ట్ని చూశారు. దాన్ని స్వామీజీ తన మిషన్కి అనుకూలమైనదిగా భావించారు. అది 400 ఎకరాలకి పైబడి ఉంది. అందులో 2 మెయిన్ బిల్డింగ్స్, 100 గదులు, ఒక ఆడిటోరియం, ఒక కాన్ఫరెన్స్ రూమ్, ఒక లైబ్రరీ, ఒక ఇండస్ట్రియల్ కిచెన్, చాలా క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. వెనక ఒక చిన్న బిల్డింగ్ ఉంది. అందులో కొంతమంది నన్స్ ఉన్నారు. అందులో కూడా చాలా గదులు, ఒక వంటగది, చర్చ్ ఉన్నాయి. 2 బిల్డింగులు ఇటుకతో కట్టబడ్డాయి. చాలా చక్కగా కట్టారు వాటిని. ఒక పాత డైరీ ఫామ్లో పాఠశాల పనిచేస్తోంది. పెద్ద ధాన్యం కొట్టు, ఇంకా ఆవరణలో బయట ఉన్న బిల్డింగ్లన్నీ ఇప్పటికీ బాగానే ఉన్నాయి. అందులో 2 చిన్న ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి. చూడముచ్చటైన ఆస్తి సంపద. పోకనోస్ రోలింగ్ హిల్స్లో ఉన్న అందమైన ఈ వన్య ప్రాంగణం డౌన్టౌన్ మాన్హాటన్ నుంచి కేవలం 2.5 గంటలు, ఫిలడెల్ఫియా నుంచి 3.5 గంటల ప్రయాణ దూరంలో ఉంది. విల్కెస్ బ్యారే స్క్రాంటన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అక్కడి నుంచి 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఆ ప్రదేశం సరిగ్గా సరిపోతుంది. ప్రధాన నగరాలకు చాలా దూరంగా ఉండటం వల్ల ప్రశాంతంగా ఉంది. పైగా అక్కడికి చేరుకోవడం కూడా చాలా తేలిక. అక్కడి నుంచి స్వామీజీ ఫండ్స్ సేకరించటం మొదలుపెట్టారు. ఆ సంవత్సరం ముగిసేలోపే హానెస్డేల్ ప్రాపర్టీని ఇన్స్టిట్యూట్ కొనుగోలు చేసింది. 1978 వేసవి నాటికి ఇన్స్టిట్యూట్ కొత్త హెడ్ క్వార్టర్స్ శాశ్వత నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు స్వామీజీ మిషన్ నిజంగా మొదలైంది. స్వీయ రూపాంతరణ కార్యక్రమంలో 1 నెల రోజులు పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు వరదలా వెల్లువెత్తి వస్తున్నారు. అందులో శారీరక ఆరోగ్యం, సంక్షేమం మాత్రమే కాక సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఇంట్రాస్పెక్షన్కి సంబంధించి ప్రాక్టికల్ టెక్నిక్స్ని నేర్చుకుంటున్నారు. ఈ ప్రోగ్రాంలోనే స్వామీజీ సాధకులకి జీవిత అర్థాన్ని, జీవన పరమార్థాన్ని సాధకులు అన్వేషించే వాతావరణం కలగజేసేవారు. స్వామీజీ దాన్ని గురించి మాట్లాడుతూ, ఈ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకునేందుకు అవసరమైన ఉపకరణాలను,
సాధనాలను అందిస్తుంది. వాటి సాయంతో సాధకులు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కల్పిస్తున్న సౌకర్యాల్ని అందుకుంటూ ఆహ్లాదభరితంగా సాధన చేస్తారు. సాధకులు తమని తాము కనుగొనడానికి అవకాశం కల్పించారు. మొదటి నుంచి ఇన్స్టిట్యూట్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ ముఖ్య ఉద్దేశం అదే. ఆ వేసవిలో కలిసి అధ్యయనం చేస్తున్న ఎంతోమంది పిహెచ్డీలు, ఎండీలు ఇన్స్టిట్యూట్ బోధనా సిబ్బందిగా జాయిన్ అయ్యారు. గ్లెన్వ్యూలో ప్రారంభించిన ఒక చిన్న హోలిస్టిక్ క్లినిక్ని మరికొంచెం పెద్దగా విస్తరించడం జరిగింది. అప్పుడు అది కంబైన్డ్ థెరపీ డిపార్ట్మెంట్గా తయారైంది. డాక్టర్ బ్యాలెంటైన్ మార్గదర్శకత్వంలో కొత్తగా ఆవిష్కృతమైన హోలిస్టిక్ హెల్త్ ఫీల్డ్లో అది కీలక పాత్ర పోషిస్తోంది. జాన్ క్లార్క్ అనే మరో కార్డియాలజిస్ట్ డాక్టర్ కూడా మా టీంలో జాయిన్ అయ్యారు. దాంతో ఆధ్యాత్మికత, వైద్యం చక్కటి సమన్వయంతో శక్తివంతంగా పనిచేయసాగాయి. హానెస్డేల్లో స్థిరపడిన తర్వాత బోధనా సిబ్బంది కేవలం ఉపన్యాసాలు, వర్క్షాపుల వరకే పరిమితం కాకుండా మానవాళికి సేవ చేయటానికి వారికి వ్యాసాలు, పుస్తకాలు రాయమని కొత్త మార్గాల్ని సూచిస్తూ ఉండేవారు. ప్రజలతో పని చేయించటానికి ఆయన ఒక ప్రత్యేక తరహాలో ప్రేరణ కలిగించేవారు. ఉదాహరణకి, ఉన్నట్టుండి ఆయన తన ఉపన్యాసంలో, మీకు తెలుసా, డాక్టర్ బ్యాలెంటైన్ ధ్యానం మీద ఒక పుస్తకం రాస్తున్నారు, ఆయన ఇప్పటికే మొదలు పెట్టేశారు అనేవారు. ఆ తర్వాత ఆయన ఆశ్చర్యంగా చూస్తున్న డాక్టర్ బ్యాలెంటైన్తో, డాక్టర్ బ్యాలెంటైన్, మీరు ఆ పుస్తకాన్ని ఎప్పట్లోగా పూర్తి చేస్తారు అని అడిగేవారు. మళ్ళీ శ్రోతల వైపు చూస్తూ, మీరు ఈ పుస్తకం ఈ వసంతకాలంలో మీ చేతుల్లోకి రాకపోతే నాతో చెప్పండి, నేను డాక్టర్ బ్యాలెంటైన్ని మందలిస్తాను అన్నారు. ఆయన తరచుగా ఎవరో ఒకరిని ఒక పుస్తకం రాయమని చెప్తూ ఉండేవారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ పుస్తకం రాయడం అయిపోయిందా అని అడిగేవారు. స్వామీజీ పుస్తకం రాసే పద్ధతి కూడా అసాధారణంగానే ఉండేది. అదేదో మిషన్ లాగా ఒక పుస్తకం రాయడం మొదలు పెడితే అది పూర్తి అయ్యేదాకా రాయటం ఆపేవారు కాదు స్వామీజీ. విద్యార్థులు షిఫ్టుల్లో పనిచేస్తుండేవారు. ఒక విద్యార్థి డిక్టేషన్ తీసుకుంటే ఇంకో విద్యార్థి టైప్ చేస్తుండేవాడు. మరో అధ్యాయం డిక్టేషన్ అవుతుండగానే ఎడిటర్ ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం ఎడిట్ చేసేసేవాడు. పూర్తిగా పుస్తకం అయ్యేదాకా ఆగకుండా. రాత పని అంతా అయిపోయిందంటే స్వామీజీ దాన్ని తర్వాతి సెమినార్ లోపు ప్రచురణ పూర్తి అయ్యేలా చేసేవారు. ఇదంతా కొన్ని వారాలు లేదా కొన్నిసార్లు కొన్ని రోజుల్లోనే పూర్తయిపోయేది. అందువల్ల సంస్థకి స్వంత ప్రెస్ ఉండడం అవసరమైంది. ఇందుకోసం ఒక చిన్న ప్రెస్ని కొనుగోలు చేయటం, టౌన్లో అద్దెకి తీసుకున్న గదిలో దాన్ని ప్రారంభించడం కూడా జరిగిపోయాయి. స్వామీజీ స్వయంగా రాయటం, ఇతరులను ప్రోత్సహించి రాయించడంలో చూపించే వేగానికి మరింత యంత్ర సామాగ్రి, మరింత విశాలమైన ప్రదేశం కావాల్సి వచ్చింది. అందువల్ల ఆశ్రమంలో ఉంటున్న కొంతమంది వ్యక్తులు బయలుదేరి ఒక డైరీ షెడ్కి కొత్త మెరుగులు మొదలుపెట్టారు. 1980 వసంతకాలం నాటికి అందులో కొంత భాగం 2 కలర్ హెడెల్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్, కొల్లేటింగ్, కటింగ్, బైండింగ్ మెషిన్స్తో సంపూర్ణంగా ప్రెస్ సామాగ్రి వచ్చి చేరింది. మరో భాగంలో ఆర్ట్ డిపార్ట్మెంట్, ఆఫీసులు, షిప్పింగ్, ప్యాకింగ్, హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ప్రెస్ గోడౌన్ల ఏర్పాటు జరిగింది. ఒక నెలలోపు సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, ఒక దీర్ఘకాలిక రెసిడెన్షియల్ కార్యక్రమం, కంబైన్డ్ థెరపీ డిపార్ట్మెంట్, ఇంకా ఎంతో ప్రసిద్ధికెక్కిన ప్రచురణ కార్యక్రమాలన్నీ చక్కగా మొదలయ్యాయి. స్వామీజీ పనిచేయటానికి ఇప్పుడు పశ్చిమ గోళంలో సుస్థిరమైన ఆధారం ఏర్పాటైంది. అక్కడ నుంచి దాన్ని చక్కగా కొనసాగించాల్సిన పని మాత్రమే మిగిలి ఉంది ఆయనకు.
వివిధ శాఖా కేంద్రాల్లోనూ యూరప్ దేశాల్లోని ప్రధాన నగరాల్లోనూ ఉపన్యాసాలు మొదలుపెట్టారు. ఇక్కడితో 9వ అధ్యాయం పాశ్చాత్య మూలాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇక తర్వాతి భాగంలో శ్రమైక జీవన సౌందర్యం 10వ అధ్యాయంగా మొదలు పెట్టుకుందాం. నమస్తే.